ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ఏదైనా ఒక వ్యవస్థలో పొరపాటు జరిగింది అంటే ఆ పొరపాటు ఆ వ్యవస్థనే కాదు ప్రభుత్వాన్ని కూడా తినేస్తుంది. ప్రభుత్వం మీద కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. దానికి మంచి ఉదాహరణ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక వ్యవస్థల్లో అధికార దుర్వినియోగం జరిగింది. ఎగ్జాంపుల్ మనం కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లిక్కర్ కల్తీ. వాస్తవానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా మద్య నిషేధం చేస్తామని చెప్పి నమ్మించి ప్రజలకు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించి వాళ్లే సొంతంగా మద్యం తయారు చేసి స్పిరిట్ కొన్ని రకాల క్యారమిల్ లాంటి హానికరమైనటువంటి పదార్థాలు కలిపి లిక్కర్ తయారు చేసి అది ప్రజలకు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. అక్కడ ఆ వ్యవస్థ దుర్వినియోగం అయింది. ఆ వ్యవస్థ దుర్వినియోగం అవ్వడంతో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లేదంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ని అభిమానించేటువంటి కొంతమంది వ్యక్తులు, ఎగ్జాంపుల్ మందుబాబుల ఓటింగ్కి వైఎస్ఆర్సీపీ పార్టీ దూరం అయిపోయింది. పూర్తిగా మందుబాబు అనేవాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయలేదు. అలాగే రెండో వ్యవస్థ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దీర్ఘకాలిక ప్రభావం చూపినటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఎమ్మెల్యేల మాట తీరు, దాన్ని మనం ఒక వ్యవస్థ అనుకుందాం. ఎమ్మెల్యేల అందరినీ కలిపి ఒక వ్యవస్థ అనుకుందాం. ఈ వ్యవస్థలో ఎమ్మెల్యేల మాట తీరు, ప్రజలతో మమేకమయ్యేటువంటి విధానం కానీ కార్యకర్తలతో మాట్లాడేటువంటి విధానం కానీ ఎలా ఉండాలి అంటే ఒక్కసారి ఒక ఎమ్మెల్యే ఒకరితో మాట్లాడాడు అంటే వాడు మన పార్టీ కాకపోయినా ఆటోమేటిక్గా మన పార్టీకి ఓటేసేయాలి. అట్లా ఉండాలి ఆ ఎమ్మెల్యే మాట్లాడేటువంటి విధానం. ఈ విధానంలో ఈ వ్యవస్థ ఫెయిల్ అయింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఎవ్వరికి కూడా మాట తీరు కుదరదు, మాట్లాడడం రాదు, ప్రజలతో మాట్లాడడం రాదు, కార్యకర్తలతో మాట్లాడడం రాదు. అట్లనే వేరే పార్టీ నేతలనే అట్రాక్ట్ చేసి మన పార్టీలో తెచ్చుకునేటువంటి చాకచక్యం కూడా తెలియదు. మూర్ఖంగా వ్యవహరించేవాళ్ళు. అంటే చదువు రానటువంటి వ్యక్తులు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుంది, ఎందుకు చదువు రాని వ్యక్తులు రాజకీయాల్లోకి రాకూడదు అని బలంగా అనుకుంటున్నారు జనాలు. ఇప్పుడు వాస్తవానికి చదువుకున్న వాళ్ళే రాజకీయాలు చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కానీ చదువు అనేది ఒక మంచి రాజకీయాలు హెల్దీ పాలిటిక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది ఒక మంచి ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలోకి రాకముందు చదువుకున్న వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదులే అని అనుకునేవాళ్ళు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చదువు లేనటువంటి కొంతమంది నేతలు మూర్ఖంగా మాట్లాడడంతో రాజకీయాలకి చదువు అవసరమేరా బాబు, ఉంటేనే మంచిదేమో అని అనిపించింది. ఎగ్జాంపుల్, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరెవరు మాట్లాడినటువంటి విధి విధానాలు ఒకసారి చూడండి మీరు. కొడాలి నాని ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నేత, టీడీపీ పార్టీలో దీర్ఘకాలం పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నీకు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి విధి విధానాలు నచ్చకపోతే, టీడీపీ పార్టీలో వ్యక్తులు నీకు నచ్చకపోతే, ఆ పార్టీ అధినేత నచ్చకపోతే బయటకు వచ్చావు. నచ్చలేదనే కదా నువ్వు బయటకు వచ్చావు. మరి మళ్ళీ బయటకు వచ్చి నువ్వు వాళ్ళని దూషిస్తున్నావు అంటే అక్కడ నీ క్యారెక్టర్ దెబ్బతినిపోయింది. నీ మానసిక స్థితి బాగలేదని చాలామంది అనుకున్నారు. అలాగే వల్లభనేని వంశీ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత నీకు పార్టీ విధానాలు నచ్చలేదని బయటకు వచ్చావు. కామ్గా ఉండడమే. ఉన్నది కాక బూతులు మాట్లాడేవారు కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ. అట్లనే రోజా ఆ పార్టీలో దీర్ఘకాలం కొనసాగి నువ్వు గెలవలేదని, ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆ పార్టీని దూషించి ఏదో గెలుపు వచ్చింది కదా అని చెప్పి, అది లాటరీ లాంటి గెలుపు, అది వచ్చింది కదా అని చెప్పి మీరేదో హడావుడి చేసేస్తే జనాలు మిమ్మల్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అట్లనే అనిల్ కుమార్ యాదవ్ అతను మాట్లాడినటువంటి మాటలు, ఒక రౌడీ అసెంబ్లీలో ఉంటే ఇట్లా ఉంటుంది అని అప్పట్లో మీమ్స్ వచ్చాయి. అంటే ఏ రకంగా వాళ్ళ బిహేవియర్ ఉండేదో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అట్లనే పార్టీకి సంబంధం లేనటువంటి, పార్టీకి నీడలాగా ఉండే వ్యక్తి ఒక ఎమ్మెల్యే కాదు, తనకి పార్టీలో ఎలాంటి పదవి లేదు. ఎవరు అట్లా మాట్లాడిందంటే బోరుగడ్డ అనిల్. అతను మాట్లాడినటువంటి మాటలు కూడా పార్టీకి చాలా పెద్ద చేటు చేశాయి. లక్ష్మీపార్వతి గారు ఆ పార్టీలో ఉన్నారు కదా, ఆ పార్టీలో ఉంటున్నారు కదా, ఉండొచ్చు కదా, మీకెందుకు మీరు చంద్రబాబును విమర్శించడం, బాలకృష్ణను విమర్శించడం, ఇవన్నీ అవసరమా? ఇట్లా చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మనం మాట్లాడుకున్న ఎమ్మెల్యే వ్యవస్థ దెబ్బతినింది. మూడో వ్యవస్థ దేవాలయాలకు సంబంధించినటువంటి పరిస్థితి. ఒక్క చోట కూడా దేవాలయాల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు దేవాలయాలకు వెళ్ళాలంటే ఇబ్బంది పడేవారు. ఎక్కువ మంది హిందువులు ఉన్నారు, ఓట్లు వేశారు, మీకు గెలిపించారు. అఫ్కోర్స్ మీరు హిందూ కాదని మీరు పబ్లిక్గా చెప్పారు.
మీ పార్టీ నేత హిందూ కాదని చెప్పారు, బైబిల్ మీద ప్రమాణం చేస్తా అని చెప్పారు, నేను ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటా అని చెప్పారు. హిందువులు గౌరవిస్తారా లేదా తర్వాత సంగతి. కానీ మీరు వేరే మతం అవ్వటం, మిమ్మల్ని గెలిపించడం వల్ల హిందూ దేవాలయాలు దెబ్బతిన్నాయేమో అన్న ఆలోచనలోకి జనాలు వెళ్ళిపోయారు. అట్లనే 2022లో టీటీడీ నెయ్యిలో కల్తీ జరుగుతుందని నెయ్యిని ఆపేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఏఆర్ డైరీతో మాట్లాడుకుని బోలేబాబా డైరీని టీటీడీ ఆపేసింది. అది కూడా మీరు రిక్రూట్ చేసింది. ఆ తర్వాత ఏఆర్ డైరీని తీసుకొచ్చారు. ఏఆర్ డైరీ కూడా బోలేబాబా డైరీతో లింకులు పెట్టుకుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆలయ వ్యవస్థ అంటే దేవాదాయ శాఖ కూడా ఇక్కడ కరప్ట్ అయిపోయింది. ఇలా ప్రతి వ్యవస్థ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి కారణమైంది. సో ఇక్కడ ఇందాక నేను అన్నట్టు ఏదైనా వ్యవస్థలో లోపం ఉంటే ఆ వ్యవస్థతో పోదు, అది ప్రభుత్వం మీద దీర్ఘకాలిక ప్రభావం చూపింది. అందుకని వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 11 సీట్లకు పరిమితమైంది. అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, మనం ఏ ఫీల్డ్లో ఉన్నా దానికి సంబంధించినటువంటి సీనియర్ల సూచనలు సలహాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే వాళ్ళు ఆటుపోట్లు తినున్నారు, డక్కా ముక్క తినుంటారు, దెబ్బలు పడి ఉంటాయి, వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. ఆ ఎక్స్పీరియన్స్ని ఎంతో కొంత మీరు యూజ్ చేసుకోగలగాలి, అది మీ పార్టీకి ఉపయోగపడాలి. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సీనియర్ల సలహాలు ఉపయోగపడలేదు, సీనియర్లు చెప్పినటువంటి మాటలు వినలేదు. పార్టీ అధిష్టానంతో మాట్లాడదామని వెళ్ళినా లోపలికి కూడా రానివ్వలేదని ఆ పార్టీ నేతలే చెప్తా ఉన్నారు. అట్లనే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎన్నోసార్లు సజెషన్స్ ఇచ్చారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలం కొనసాగారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పనిచేశారు, ఆయనకి రాజకీయ అనుభవం ఉంది. ఆయన చెప్పిన మాటలను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెడచెవిన పెట్టారు. అట్లనే విజయసాయి రెడ్డి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చేసాడు? ఆ పార్టీ యొక్క విధి విధానాలు అక్కడ ఉన్నప్పుడు మనం ఒకరితో కలిసి పనిచేస్తున్నాము అంటే అతని విధి విధానాలు నచ్చకపోతే కొంతకాలం పని చేయగలుగుతాం, 2-3 సార్లు చెప్తాం, వినకపోతే ఏం చేస్తాం, ఆ తర్వాత బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసినటువంటిది కూడా అదే. ఈ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో విధంగా ఫేవర్ చేయాలని ప్రయత్నం చేశారు, చివరికి ఆయన వినలేదని బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి కేసులో కూడా ఈవో ధర్మారెడ్డి ఆయన సొంతగా ఏం నిర్ణయాలు తీసుకోలేదంట, పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, అధిష్టానం ఆదేశాల మేరకు చేశాం. అధిష్టానం ఎవరు? వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి పైన ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వీరందరూ ఇచ్చినటువంటి సలహాలతో టీటీడీ దేవస్థానంలో నెయ్యిని కల్తీ చేశారు. అది కల్తీ చేసిందే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలన్నిటికీ ఆ నెయ్యినే సప్లై చేశారు. హిందువులు అతి పవిత్రంగా భావించేటువంటి ప్రసాదం దేవునికి పెట్టిన తర్వాత దేవుడే ఆరగించాడు, తర్వాత భక్తులకు ఇచ్చారు అనే అంత నమ్మకంగా ఉంటారు హిందువులు. వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీశారు కాబట్టి అది కూడా కొంత ప్రభావం చూపింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి. అసలు సుప్రభాత సేవ 400 ఉంటే 2000 చేసేయండి, ప్రత్యేక దర్శనం 500 ఉంటే 2000 చేసేయండి, మీరు ఎంత పెంచాలనుకుంటే అంత పెంచేయండి అని వైవి సుబ్బారెడ్డి అప్పట్లో మాజీ ఈవో అప్పుడు మాట్లాడినటువంటి మాటల్ని ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 400 800 పెట్టావు కదా, 800 2000 చేయి. ఈ పెంచాయన్న ముందు అవి 2000 చేయి, సుప్రభాతం 2000 చేయి, తోమాల సార్ ఇంగ్లీష్ తోమాల ఆల్రెడీ 2000 చేసావు, 2500 చేయి. అంటే ఈ రకంగా వ్యవస్థల మీద ఎట్లాంటి గౌరవం లేదు. గౌరవం సంగతి అట్టుంచి వ్యవస్థల మీద పట్టు లేదు. వ్యవస్థలను ఎట్లా నడిపించాలనే విషయం ఆ రాజకీయ నాయకులకు తెలియకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ పతనానికి ఇవన్నీ కారణమయ్యాయి. కర్ణుడి సావుకి పలు కారణాలు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ఈ కారణాలన్నీ ఏకమయ్యాయి కాబట్టి ప్రజలు దూరం పెట్టారు. సో ఇక్కడ మనం కల్తీ నెయ్యి జరిగిందనో, లెక్కర్ స్కామ్ జరిగిందనో, ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ జరిగిందనో, తెలుగు అకాడమీ చైర్మన్లో స్కామ్ చేసి లక్ష్మీపార్వతి గారు కోట్ల రూపాయలు తినేశారు అనేదానికన్నా వాళ్ళకి అవగాహన లేదు, మనమే ఉంటాం అనుకున్నారు, దోచేసుకున్నారు, తర్వాత దెబ్బపడింది, సైలెంట్ కూర్చున్నారు. సో ఇక్కడ జరిగేది అయితే ఇదే. ఇంకా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఏ పార్టీకి ఏ సంబంధం లేనటువంటి శ్రీరెడ్డి అనే వ్యక్తి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కామెంట్ చేయడం, టీడీపీ వాళ్ళని బూతులు తిట్టడం, ఇది ఒక పెద్ద మిస్టేక్. ఎట్లా అనేక రకాల కారణాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి పతనానికి కారణమయ్యాయి. ఈ రోజు మనం చూస్తున్నటువంటి లెక్కర్ స్కామ్ కానీ, లేదంటే టీటీడీలో జరిగినటువంటి కల్తీ నెయ్యి కానీ, ఆడుదాం ఆంధ్ర కానీ, సిద్ధం సభలు కానీ, తెలుగు అకాడమీ కానీ, ఇవన్నీ కూడా అప్పుడే ఆజ్యం పోసినటువంటి వ్యవస్థలు, అప్పుడే నాశనానికి పతనానికి దారి తీసినటువంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థల్లో జరిగినటువంటి పొరపాట్లు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి లెక్కర్ స్కామ్ కానీ, అలాగే కల్తీ నెయ్యి విషయం గురించి కానీ మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే లేదా ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.